మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ వండర్ కిడ్ ఉంది అని చెప్పొచ్చు హ్యాపీగా. ఎందుకంటే సుమన్ టీవీలో మనం చాలా మోటివేషనల్ వీడియోస్ చేస్తుంటాం. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఏడ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. ఒక 5th క్లాస్లో ఉన్నప్పుడు లేదా ఒక 5 ఏజ్లో ఉన్నప్పుడు. కానీ ఒక చిన్నారి మాత్రం 6 ఏళ్లలో చెస్ మీద ఇంట్రెస్ట్తో ఆల్మోస్ట్ ఒక 100 కాంపిటీషన్స్కి వెళ్ళి ఉంటుంది. 98% మెడల్స్తో బయటకు వచ్చి ఉంటుంది. అంటే ఒక 1 ఇయర్లో చెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో, ఆ ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి ఇష్టంతో 5 ఏళ్ల వయసు నుంచే చెస్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. 100 కాంపిటీషన్స్లో ఆల్మోస్ట్ 98 సక్సెస్లు సాధించిందని చెప్పొచ్చు. అండ్ చూడడానికి చాలా చిన్నగా ఉంది. 5 ఏళ్ళలో మనం ఏం చేస్తున్నామో మనందరికీ తెలుసు. బట్ చెస్ మీద అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సో రైట్ నా మనతో పాటు ఉంది షేక్ షాజ్వాన్. సో తనతో మాట్లాడదాం. హాయ్ షాజ్వాన్. హాయ్ అక్క. ఎట్లున్నావు? బాగున్నా. గట్టిగా మాట్లాడాలి, నువ్వు లౌడ్గా మాట్లాడాలి, అవునా? ఓకే సరే. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? సుమన్ టీవీ. సుమన్ టీవీ. సుమన్ టీవీ అంటే ఏంటో తెలుసా నీకు? ఏం చెప్పు, సుమన్ టీవీ అంటే ఏంటి? ఛానల్కి వచ్చావు ఇంటర్వ్యూ ఇవ్వడానికి, రైట్? ఓకే సరే. నువ్వు చెస్ బాగా ఆడతావని మమ్మీ చెప్తుంది, డాడీ చెప్తున్నారు, నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో ఫస్ట్ అసలు నీ ఏజ్ ఎంత చెప్పు? 6 years. 6 years. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు నువ్వు చెస్ 5 ఆడటం? years. 5 years నుంచే. మరి నీకు ఇంట్రెస్ట్ ఎట్లొచ్చింది? I was seeing Gogesh playing chess. Then I started. ఓకే, సో అట్లా నువ్వు నేర్చుకున్నావా? మరి నువ్వు 5 ఏళ్ళకి ఆడుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు చెస్సే సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు? I like to play chess. ఓకే, చెస్ ఆడడం ఇష్టం నీకు. మరి ఫోన్లో ఏం వీడియోలు చూస్తుంటావు? ఫోన్ చూస్తుంటావు నువ్వు? అసలు ఫోన్ వాడవా? ఫోన్ వాడను. ఎందుకు వాడవు? Phone TV I not see. టీవీ చూడవు, ఫోన్ చూడవు అంటే ఎవరు చెప్పారు చూడొద్దని చెప్పారా? ఇంట్లో ఏమైనా మమ్మీ డాడీ చెప్పారా? మరి నీకెందుకు ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ చెప్పిందా నీకు? ఏమని చెప్పింది? Phone TV don't see. ఓకే, ఫోన్ చూడొద్దు, టీవీ చూడొద్దు అని మమ్మీ చెప్పింది. అందుకే నువ్వు అసలు చూడడం మానేసావు. సరే, స్కూల్కి వెళ్తున్నావా? ఏ స్టాండర్డ్ ఇప్పుడు నువ్వు? ఫస్ట్ స్టాండర్డ్. ఓకే, మరి స్కూల్లో ఇవన్నీ చూపిస్తుంటే ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారు? మరి అప్రిషియేట్ చేస్తున్నారా నిన్ను? ఏ విధంగా అప్రిషియేట్ చేస్తున్నారు? లైక్ ఫన్నీగా అప్రిషియేట్ చేస్తున్నారా? చెస్ నాకు రావడం అంటే ఎలా ఆడాలో నాకు తెలియదు, నేర్పిస్తావా? ఎట్లా ఆడాలి చెస్ చెప్పు. నైట్ ఓకే, L shape. Pawn 2 squares. ఓకే, First 2 squares. One time. After one time. ఓకే. Rook straight cross. ఈ చెస్ ఆడే విధానం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఎవరి దగ్గర ట్రైన్ అయ్యావా? వెళ్ళి నేర్చుకున్నావా? మమ్మీ మమ్మీ First నేర్పించేదా? ఓకే. ఆఫ్టర్ కోచింగ్. ఎంత కోచింగ్ తీసుకున్నావు? ఎంత టైం? 8 hours 10 hours. 8 hours 10 hours. స్కూల్కి వెళ్తున్నావు మరి? స్కూల్కి వెళ్ళి అది కూడా వెళ్ళేదానివా? ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ ఐల్ గో టు కోచింగ్. స్కూల్ స్టార్టెడ్ దెన్ ఆన్లైన్. ఓకే, ఆన్లైన్లో నేర్చుకున్నావు. ఓకే సరే. ఇప్పుడు 5 years నుంచి స్టార్ట్ చేసావని మమ్మీ చెప్తుంది నాకు. నీకు 5 ఏళ్ల వయసులో నువ్వు చెస్ నేర్చుకోవడం మొదలు పెట్టావట. ఇప్పుడు నీ వయసు 6 ఏళ్ళు, రైట్? 1 yearలో 100 కాంపిటీషన్స్కి వెళ్ళావట. ఎక్కడెక్కడికి వెళ్ళావు? లోకల్ టోర్నమెంట్స్, నాన్ లోకల్ టోర్నమెంట్స్, ఫెడరేటెడ్ టోర్నమెంట్స్, ఒడిశా, విజయవాడ, ఢిల్లీ, బాంబే, నాగ్పూర్, జార్ఖండ్, అస్సాం. సో ట్రావెలింగ్ ఎట్లా వెళ్ళేదానివి నువ్వు? మమ్మీ తీసుకెళ్తారు అంటే బస్సులో వెళ్ళేదానివా, ట్రైన్లో వెళ్ళేదానివా, ఫ్లైట్లో వెళ్ళేదానివా? ట్రైనేనా? ఫ్లైట్ ఎక్కలేదే? వెళ్ళలేదు, ట్రైన్లో వెళ్ళేదానివా? ఓకే. సో జర్నీ చేయడం ఇష్టమా? ట్రావెలింగ్ చేయడం ఇష్టమా? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం ఇష్టమేనా? ఇష్టమే. ఏ ప్లేస్ అంటే బాగా ఇష్టం? గువాహటి, నాగ్పూర్. ఓకే, గువాహటి, ఒడిశా. నాగ్పూర్, ఒడిస్సా. ఓకే సరే. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? వివేకానంద. సికింద్రాబాద్ దగ్గర? కూకట్పల్లిలో ఉంటారా మీరు? ఓకే సరే. చెస్ ఆడడం మొదలు పెట్టావు. చెస్ ఆడాలంటే ఎక్కువ బ్రెయిన్ ఉండాలి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆడుకోవద్దు అంటే టీవీ చూడొద్దు, ఫోన్ చూడొద్దు, మూవీస్ చూడొద్దు, ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఉండాలి కదా.
అదే బాగుందా? ఆ లైఫే బాగుందా నీకు? హ్యాపీగా ఉందా? ఎస్. స్ట్రెస్ అనిపించట్లేదా అస్సలు? కాంపిటీషన్స్కి వెళ్తున్నావు కదా, ఎస్. ఫస్ట్ వాళ్ళని ఫేస్ చేస్తున్నావు కదా, అంటే కాంపిటీటర్ నీకు వేరే వాళ్ళు ఉంటారు, టైం లిమిట్ ఉంటుంది, సో గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో కొంచెమైనా భయం అనిపిస్తుందా? నేను గెలుస్తానా లేదా, ఆపోజిట్ వాళ్ళు గెలుస్తారా అన్న భయం ఏమైనా అనిపిస్తుందా? లేదు, నువ్వే గెలుస్తావు అని కాన్ఫిడెన్సా? ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు? ఐ విల్ నాట్ స్టాప్ చెస్. విన్ అయితే ఓకే, ఓడిపోయినా కూడా భయపడవు. విన్ అవ్వాలని ఆడుతున్నావా, లేదు ఏదో ఒక నేర్చుకోవాలని ఆడుతూ ఉన్నావా? ఓడిపోయినా ఓకే అని చెప్పావు కదా. విన్ నేర్చుకోవడం రెండు. ఓకే, మరి 100 కాంపిటీషన్లో ఆల్మోస్ట్ నీకు 98 మెడల్స్ వచ్చాయంట కదా, ఎంత హ్యాపీగా ఉన్నావు మరి? మోర్ హ్యాపీ. మరి ఈ అవార్డ్స్, ఈ సక్సెస్, ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తావు? మమ్మీకి ఇస్తావా, డాడీకి ఇస్తావా? మమ్మీ. మరి పప్పా ఏం చేసిండు? మమ్మీకి ఇస్తావా, డాడీకి ఇవా? ఎందుకు? డాడీ కొన్ని ఇస్తే మమ్మీ కొన్ని ఇస్తాం. ఇప్పుడు 98 మెడల్స్ వచ్చాయి కదా, డాడీకి ఎన్ని ఇస్తావు, మమ్మీకి ఎన్ని ఇస్తావు? మమ్మీకి 50, 40, డాడీ 40 ఇస్తావా? సరే, ఇప్పుడు నువ్వు ఇన్ని ట్రైన్లు ఎక్కడానికి పైసలు ఎవరు ఇస్తున్నారు? డాడీ ఇస్తున్నాడు. బయటికి వెళ్ళడానికి ఏమన్నా కొనుక్కు రావాలంటే ఎవరు తెస్తున్నారు? కానీ డాడీ 40 ఇస్తావు, మమ్మీకి మాత్రం 50 ఇస్తావా? ఇంటర్వ్యూ చూస్తే డాడీ ఫీల్ అవుతాడేమోరా, నాకు తక్కువ ఇస్తున్నావు అని పప్పా ఏమన్నా ఫీల్ అవుతాడేమో. అవడా? ఏమవరా? అవుతాడేమోరా ఇంటర్వ్యూ చూసి. పర్లేదు, అడుగు ఒకసారి ఫీల్ అవుతున్నారా లేదా అని. ఫీల్ అవరా? మీ నాన్నగారి పేరేంటి? షేక్ సాజిద్ అస్లం రాజా. ఓ, చాలా పెద్ద పేరు పెట్టుకున్నారా. ఓకే. మమ్మీ పేరేంటి? షేక్ గౌసియా. ఓకే, సరే. పప్ప అంటే ఎక్కువ ఇష్టమా, అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా? బోత్. నో, ఇద్దరిలో ఒకటే చెప్పాలి. బోత్ ఇష్టమా? ఎంత ఎక్కువ ఇష్టం ఇద్దరిలో ఒకరు? ఇద్దరు ఇష్టం అంతే. సరే, డన్. నీకు ఏదైనా వెంటనే కావాలంటే మా అమ్మని అడుగుతావా, నాన్నని అడుగుతావా? డాడీని అడుగుతావు, వెంటనే కొనిస్తారా? 5 minutes 10 minutes. 5 minutes 10 minutes టైం తీసుకుంటాడా? ఓహో, అంటే నీకు అడగంగానే కొనిచ్చేయాలా నీ చెస్ లాగా? 5 to 10 minutes టైం తీసుకుంటాడా? అది నీకు నచ్చట్లేదా? నచ్చుతుందా? సరే, పెద్దగా ఏమవుతావు నాన్న అసలు? రీప్రజెంట్ ఇండియా గ్రాండ్ మాస్టర్. సరే, అది అయితే ఏం చేస్తావు ఇండియాకి? నువ్వేం చేస్తావు? గ్రాండ్ మాస్టర్ అంటే ఏం చేస్తావు? ఇప్పుడు చెస్ ఆడడం అంటే ఒక ఇండియాని ప్రౌడ్గా తీసుకెళ్లే విధంగా నువ్వు గేమ్ ఆడుతున్నావు, నీ పేరు వస్తుంది, మన ఇండియాకి పేరు వస్తుంది. సో నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు అయ్యేది రేపు నెక్స్ట్ ఇండియాకి ఏం పేరు తీసుకొస్తుంది? గ్రాండ్ మాస్టర్. ఆఫ్టర్ I will play every Spain, Russia, Malaysia, America, everywhere. Okay. Now also I got chance to play Russia, Malaysia. మరి ఇప్పుడు చెస్ అంటే చాలా స్ట్రెస్ కదా, మరి అటు చదువు కూడా చదువుకోవాలి. నువ్వు చూస్తే 1 yearలోనే ఆల్మోస్ట్ ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళావు, ఎన్నో మెడల్స్ తెచ్చుకుంటున్నావు. నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? రష్యా వెళ్ళాలా? వెళ్ళి అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలా? చేసి విన్నర్ అవ్వాలి. ఒకవేళ లూజర్ అయ్యావనుకో ఏం చేస్తావు? లూజ్ అవ్వను, విన్నే అవుతావా? పర్ సపోజ్ ఒకవేళ కాంపిటీషన్లో నీకంటే కొంచెం లిటిల్ బిట్ బాగా ఆడేవాళ్ళు వచ్చి వాళ్ళు విన్ అయ్యారు, అప్పుడు ఏం చేస్తావు? ఇంకా ఆడుతూనే ఉంటావు, గెలవడం కోసం ఆడుతూనే ఉంటావు, అంతేనా? ఇప్పుడు చెస్ చాలా మంది ఆడుతున్నారు కదా, వాళ్ళలో నీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఇండియాలో ఇక్కడ? గుగేష్, ప్రజ్ఞానంద్, ద్రోణవల్లి, హారిక, దివ్య దేశ్ముఖ్, వైశాలి, సిందరోఫ్, విశ్వనాథ్ ఆనంద్, రాజ్ రిత్విక్, శ్రీరామ్, ఆదర్శ్ ఉప్పల. వీళ్ళందరి గురించి ఎవరు చెప్పారు నీకు? మమ్మీ చెప్పిందా? మమ్మీ. ఎలా తెలుసుకున్నావు నువ్వు చెస్ వీళ్ళు బాగా ఆడతారు, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, నువ్వు ఎలా తెలుసుకున్నావు? I will play in online games, then I will see them games. చూసావు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఆడతారు, వాళ్ళ గురించి ఏమైనా బయోగ్రఫీ తెలుసుకున్నావా? వాళ్ళ కోసం తెలుసుకున్నావా? అందరిలో ఒక టాప్ 5 ఫేవరెట్స్ ఎవరు నీకు చెప్పు చెస్లో? అర్జున్ ఇరగేష్, ప్రజ్ఞానంద్, విశ్వనాథ్ ఆనంద్, వైశాలి, దివ్య దేశ్ముఖ్.
కానీ వాళ్ళు నీ ఏజ్లో ఆడలేదు కదా, నీ అంత చిన్న ఏజ్ నుంచి ఆడుతున్నారా వాళ్ళు? చిన్న ఏజ్ నుంచి. ఎంత చిన్న ఏజ్ నుంచి ఆడుతున్నారు తెలియదు. నీకు తెలియదు. ఓకే, సరే, మొత్తానికి చెస్ అయితే బాగా ఆడతావు కదా. ఇప్పుడు నువ్వు చెస్లో వైట్ బ్లాక్ ఉంటుంది కదా, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు? బ్లాక్. ఎందుకు వై బ్లాక్? Black, it will come good job and we'll go above. We'll go to first point or second point. ఓకే, ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో నీకు బ్లాక్ ఇష్టం, బట్ నీ ఆపోజిట్ కాంపిటీటర్ బ్లాక్ కావాలని అడిగారు, I'll go. అడగరా? నువ్వు వైట్లో ఆడలేవా అసలు? ఆడతా. ఆడతావు కదా, వైట్ అయినా ఆడతావు కదా. ఆడతా. ఫేవరెట్ వచ్చి బ్లాక్, అంతేనా? సరే, ఇప్పుడు నేను వైట్ ఉంది, నువ్వు బ్లాక్ ఉన్నావు. ఈ అన్ని కాయిన్స్లో నీకు ఫేవరెట్ ఏంటి చెస్లో? ఫస్ట్ కాయిన్ Queen Rook. Queen Rook. క్వీన్ రుక్. ఏం చేస్తుంది క్వీన్ రుక్? చెప్పవా, నాకు తెలియదు కదా. Queen straight, cross, sleeping. అంతే. Rook standing line, sleeping. అంతే. ఓకే, ఒక చెస్ ఆట ఆడడం మొదలు పెడతారు కదా, ఎంత టైం ఉంటుంది చెస్ ఆడే విధానం? 90 కాంపిటీషన్. plus 34. Classical, rapid, blitz. ఓకే, హౌ మచ్ ఆఫ్ టైం? Classical means 90 plus 30, 60 plus 30, 30 plus 20, 30 plus 0, 40 plus 10, 40 plus 0. ఏంట్రా ఇవన్నీ? నాకు అర్థం కావట్లేదు. 40, 0, 30 ఇవన్నీ అంటే ఏంటి? ఎంత Time. టైమా? సరే, ఇప్పుడు మన ఇంట్రో స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు అవుతుంది, ఇంకొక 10 నిమిషాలు చేస్తాం అంటే ఏంటి? ఒక అరగంట ఇంట్రో చేస్తున్నాం. నువ్వు చెస్ ఎంత టైం ప్లే ఉంటుంది? 4 hours. 4 గంటలా? 4 hours ఆడతా. 4 అవర్స్ మధ్యలో బ్రేక్ ఉంటుందా? నో బ్రేక్, Continuous. కంటిన్యూగా. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళే ప్రతి కాంపిటీషన్లో 4 గంటలు ఆడిన కాంపిటీషన్ అవి? ఓకే. Some rapid blitz అంటే 4 half an hourలో వచ్చేస్తా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తావు ర్యాపిడ్ అయితే? Rapid blitz. ర్యాపిడ్ బ్లిచ్ అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది, కానీ ఒక్కొక్కసారి 4 hours కూడా ఉంటుంది. మరి 4 hoursలో ఏం తినడం తాగడం ఏమి ఉండదా? Water, snacks box in that orange anything పెట్టుకుంటా, తర్వాత లోపల తీసుకెళ్తా. లోపల తీసుకెళ్తావు, స్నాక్స్ బాక్స్ తీసుకెళ్తావు, ఆరెంజ్ పెట్టుకుంటావు. ఏదన్నా ఆడేటప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఆట మీదే ఉంటుందా? ఎప్పుడన్నా అంటే డ్రై అయిపోతూ ఉంటుంది, అప్పుడు జ్యూస్ తాగుతుంటావా? వాటర్ తాగుతావు. ఓకే, టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? 4 గంటలు ఆడాలి కదా, కొంచెం టెన్షన్ వస్తుంది, ఆపోజిట్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఆడుతుంటారు, బ్రెయిన్ యూజ్ చేయాలి, ఓపిక ఉండాలి. ఏం చేస్తావు ఆ టైంలో? వాకింగ్ చేస్తుంటావా? ఎంత టైంలో చేస్తావు వాకింగ్? 10 minutes. చేయొచ్చా వాకింగ్? చేయొచ్చా? అడగొచ్చా? కోచ్ని అడగచ్చా? మనమే చేసుకోవచ్చు. మనమే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు చెప్పు? బోర్డ్స్ చూస్తూ బోర్డ్స్ చూస్తూ వాక్ చేస్తావు ఒక 10 minutes. నువ్వు డైలీ ఎంత టైం ఉంటావు? అంటే ఏ టైం పడుకుంటావు నాన్న? ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు పడుకుంటావు? 5కి లేస్తే 7కి పడుకుంటా. 5కి ఎందుకు లేస్తున్నావు? మార్నింగ్ 6కి క్లాస్ ఉండిద్ది. ఏం క్లాసు? చెస్ క్లాస్. చెస్ క్లాసే? ఆన్లైన్ క్లాసా? ఓకే, 6కి క్లాస్ ఉంది. ఎంత టైం అది? 6 to 7. 1 hour క్లాస్లో డైలీ చెప్తారు. ఆ తర్వాత స్కూల్కి ఎప్పుడు వెళ్తావు? 7:15కి వెళ్తా. 7:15కి స్కూల్కి వెళ్తావు. ఓకే, మళ్ళీ స్కూల్ ఎన్నింటికి అయిపోతుంది? 3:30. 3:30కి అయిపోతుంది. ఇంటికి వచ్చేస్తావు. తర్వాత ఏం చేస్తావు? ఫ్రెష్ అప్ అయ్యి తిని ప్రాక్టీస్ చేస్తాం. చెస్ మీద ప్రాక్టీస్ చేస్తావా? మరి స్కూల్లో హోంవర్క్? ఫస్ట్ హోంవర్క్, తర్వాత చెస్. ఫస్ట్ హోంవర్క్, తర్వాత చెస్సా? సరే, ఇంత అంటే చెస్ ఆడాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలంటారు. స్కూల్లో నువ్వు బాగా చదువుతావా? ఏ ర్యాంక్ నీకు? ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంకా? క్లాస్లో నువ్వే ఫస్టా అన్నిట్లో? ఎన్ని మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 100? అవుట్ ఆఫ్ 100. ఏ సబ్జెక్ట్ ఇష్టం బాగా? మ్యాథ్స్, హిందీ, తెలుగు. మ్యాథ్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఓకే, సరే, ఇక్కడ చాలా అవార్డ్స్ వచ్చాయి కదా నీకు. అదిగో చూడు, ఇవన్నీ ఫాదర్ ఉన్నారు నీ పక్కన. సో ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు చెస్లో ఇన్ని అవార్డ్స్ రావడం? హ్యాపీ అనిపిస్తుందా? సరే, కొన్ని మెడల్స్ తెచ్చావు కదా నువ్వు, ఆల్మోస్ట్ చాలా మెడల్స్ ఉన్నాయి. సో ఈ మెడల్ మెమరీ చెప్తావా? ఒక్కొక్క చోట మెడల్ ఇచ్చారు కదా నీకు. ఏంటి ఈ మెడల్ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? 2025. 2025. ఓకే, ఎక్కడ ఇది? హైదరాబాద్లోనే ఐ థింక్ సో. సరే, ఇప్పుడు ఈ అవార్డ్స్ అన్నీ వచ్చాయి కదా, మెడల్స్ వచ్చాయి కదా,
సో నీకు అట్లా మెడల్స్ ఇచ్చి అలా సాల్వా కప్పి ఫెలిసిటేట్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు ఆ టైంలో? హ్యాపీ. హ్యాపీ అనిపిస్తుందా? ఈ మెడల్స్ అని ఎవరికి ఇస్తావు, ఎవరికి ప్రజెంట్ చేస్తావు, ఎవరికి డెడికేట్ చేస్తావు? ఎవరికి ఇవ్వా? నాకు కొన్ని ఇవ్వచ్చు కదా, ఇంటికి పట్టుకెళ్తా. ఎందుకు? ఒకటే ఇస్తా. ఒక్కటే ఇస్తావా? ఆ పెద్దది ఇస్తావా? అది ఎందుకు? అది ఒక్కటే ఇవ్వు. సరే, అది ఎప్పుడు వచ్చింది? అదే సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా నీకు. సో అది ఎప్పుడు తీసుకు? ఆగస్ట్ 15th. ఏంటి, ఏం కాంపిటీషన్కి వెళ్ళావు నువ్వు? ఎన్ఎండిసి హిందూ పేపర్. ఎన్ఎండిసి హిందూ పేపర్ ఎక్కడ జరిగింది? హైదరాబాదేనా? అక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చిందా? సెకండ్ ప్రైజ్. మరి ఫస్ట్ ప్రైజ్ రాలేదుగా, ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వలే. సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలనుకున్నావా? టాప్ టూ రావాలనుకున్నా, సెకండ్ ప్రైజ్ వచ్చింది. టాప్ 1 రావాలని ఎందుకు అనుకోలేదు నువ్వు? టాప్ 1 టాప్ 2 అనుకున్నావు. టాప్ 1 వస్తే ఇంకా హ్యాపీగా ఉండేదనవా? చాలామందికి చెస్ తెలీదు, ఏం చెప్తావు వాళ్ళందరికీ? చెస్ చాలా టఫ్, కష్టం, స్ట్రెస్ అంటుంటారు, కష్టపడి నేర్చుకోవాలంటారు. సో ఈ చెస్ ఆట గురించి ఏం చెప్తావు నువ్వు? కొన్ని చెప్తా. చెప్పు నాన్న. డైలీ 8 hours ప్రాక్టీస్, 10 hours. ఒకటే మాత్రం చెప్తాను. చెప్పు. 10 hours 8 hours అంతే. 8 hours 10 hours ప్రాక్టీస్ చేయాలి. చాలా కష్టం కదా నాన్న, ఎట్లా చేస్తున్నా మరి? చేస్తావా? సరే, ఇప్పుడు ఇది ఆపేసి ఇంకేదైనా డాక్టర్ చదువు, ఇంజనీరింగ్ చేయంటే చేస్తావా? చెస్సే చేస్తావా? ఎందుకు చెస్ అంటే అంత ఇష్టం, ఎందుకు నీకు? చెస్ మీన్స్ మెమొరీ గేమ్. ఓకే. మైండ్ గేమ్, మైండ్ బోర్డ్ గేమ్. ప్రైజెస్ తెచ్చుకోవడం ఇష్టమా? ఈ ప్రైజెస్ కోసమా? మెడల్స్ గేమ్లో విన్ అవ్వాలి దానికోసం. మరి నీకు ఇంత బ్రెయిన్ ఉంది కదా, చెస్ అంటేనే మైండ్ గేమ్ కదా, ఇంకేదైనా చదువుకుంటే ఇంకా తొందరగా పెద్దగా అయిపోతావు కదా, మంచిగా పైసలు వస్తాయి, డాక్టర్, ఇంజనీర్, లాయర్. అది కూడా చాలా టఫెస్ట్, సివిల్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, గవర్నమెంట్ జాబ్స్, కలెక్టర్. మరి నువ్వు ఎందుకు చెస్సే చూస్ చేసుకున్నావు? చెస్ ఐ లైక్, అంతే. చెస్ అంటే ఇష్టం. ఎన్ని అడిగినా అదే చెప్తావా? ఫస్ట్ హాకీ నేర్చుకున్నా. ఓకే. తర్వాత చెస్ నేర్చుకున్నా. ఫస్ట్ హాకీ నేర్చుకున్నావు, తర్వాత చెస్ నేర్చుకున్నావా? సరే, ఇంకా స్పోర్ట్స్ అంటే ఇంకా ఏమైనా నేర్చుకుంటావా? స్పోర్ట్స్ గేమ్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? పెద్ద అయ్యాక ఏం నేర్చుకుంటావు? చెస్సే కంటిన్యూ చేస్తావు, ఇది తప్పితే ఇంకొకటి లేదా? ఇంకా సింగింగ్. పాటలు పాడతావా? వచ్చా? సినిమాలు చూస్తావా నువ్వు? మరి పాటలు ఎలా పాడతావురా? పాటలు కూడా ఆన్లైన్ క్లాస్. ఏం పాటలు చూస్తావు? వాళ్ళు చెప్తే అది నేర్చుకుంటా. వాళ్ళు ఏం చెప్తే అది నేర్చుకుంటావా? సరే, నా కోసం ఒక పాట పాడైతే చూద్దాం, ఎట్లా పాడతావు? చిత్తంబున సత్యపున గౌలు దంతంబున ముత్తెపు సగౌలు ధన్యభూమి దేవి సవల నీవితాయం తేజంబున తేజం బీజంబున బీజం తల ముత్తైత్రు పత్తెత్రునగా. ఇంకేమైనా? తమిళ సాంగ్లో తెలుగు వచ్చింది. తమిళ సాంగ్లో తెలుగు. ఓకే. ఇంకేమైనా చెప్తావా? పద్యం చెప్తావా? శ్లోకాలు, పద్యాలు వచ్చా? గణనాయిక వచ్చు కదా నీకు, చెప్పాడు. గణనాయకాయ గణతైవతాయ గణతాక్షితాయ ధీమహి గుణశరీరాయ గుణదైవతాయ గుణదాక్షతాయ ధీమహి గుణశరీరాయ గుణదైవతాయ గుణదాక్షతాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతననాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఓకే, సూపర్ సూపర్. తెలుగు అసలు ఏమైనా వింటావా? తెలుగు పాటలు అట్లా? ఫోనే చూడండి అంటున్నావు, ఏం వింటావు తెలుగులో ఎక్కువ? పుణ్యభూమి. పాడతావా? వచ్చా? పాడు ఒకసారి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం స్వదా స్వరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం స్వదా స్వరామి. నన్ను కన్నా నా దేశం నమో నమామి. అంతే, 4 lines అంతే. ఓకే. డాడీ ఏం చేస్తుంటారు నాన్న? బిజినెస్. ఓకే. అమ్మ ఇంట్లోనే ఉంటారా మీతో పాటే? ఓకే. నువ్వు ఒక్కదానివే చైల్డ్? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్లో? బాగా ఆడుకుంటావా వాళ్ళతో? మాట్లాడతావా మంచిగానే? మాట్లాడతాను కానీ బాగా ఆడుకోను. ఎందుకు ఆడుకోవాలి కదా, చలాకీగా ఉండాలి కదా. స్టడీ మొత్తం చదువుకోవాలా?
24/7 చదువుకుంటావా? అస్సలు ఆడుకోవా? ఎందుకు? మమ్మీ చెప్పిందా? ఏమని చెప్పింది మమ్మీ? నేను ఆడుకున్నా ఎక్కువ. ఎందుకు? నీకు ఇంట్రెస్ట్ లేదా? అంతే. చెస్ మాత్రం ఆడతావు. మరి నాకు చెస్ రాదు, నేర్పిస్తావా? ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. మరి ఎప్పటిలోపు నేను నేర్చుకుంటా చెస్? నాకు బుర్ర ఉంటే నేర్చుకుంటానంటావు, అంతేనా? అంతేనా? నీకు చాలా ఎక్కువ ఉంది కదా బుర్ర. నన్ను అడుగు, నువ్వు 5th స్టాండర్డ్లో ఏంది, నువ్వు 5thలో ఏం చేసావు అని నన్ను అడుగు. ఎందుకు? మేము 5th ఏజ్లో ఉన్నప్పుడు చక్కగా తిని పడుకున్నాం, నువ్వు చెస్ ఆడేస్తున్నావు, కాంపిటీషన్స్కి వెళ్ళిపోతున్నావు. గ్రేటే కదా నువ్వు. సరే, ఇంకొంచెం పెద్దగా ఏం చేస్తావు నాన్న? చెస్ కాకుండా ఏం చేస్తావు? వాట్ ఈజ్ యూ? వాట్ అబౌట్ యూ? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా? సరే, ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తావు ఇండియాకి? ఎలాంటి సోషల్ సర్వీస్ చేస్తావు? రేటింగ్ ఫస్ట్. తెలంగాణలో రేటింగ్ నాకే వచ్చింది ఫస్ట్. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో నీకే ఫస్ట్ రేటింగ్ వచ్చింది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ. అండర్ 7లో వచ్చింది. అండర్ 7లో వచ్చింది. ఓకే. 1489 అంటే ఏంటి రేటింగ్? 1489 అనే రేటింగ్ మంచి రేటింగా? ఓకే. ఇంకా చెస్ మెమరీస్ ఏమైనా చెప్తావా? చెస్లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. చెప్పు. ఫ్రెండ్స్ ఎవరు? అనిసర్కార్, అరణి లాహోటి, ఉదితి భట్టాచారి. సరే, మీరు ఏం మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ చెస్లో? సజెషన్స్ అడుగుతావా ఫ్రెండ్స్ని? నువ్వు చెప్తావా పోనీ వాళ్ళకి? మరి ఫ్రెండ్స్ అన్నావు కదరా, షేర్ చేసుకోవాలి కదా. ఎలా ఆడాలో ఏం మాట్లాడుకోరా? సీక్రెట్ చెప్పొద్దా? ఎందుకు? మైండ్ గేమ్ తెలిసిపోద్దా? మరి ఫ్రెండ్స్ అంటావు ఏంట్రా? ఓకే. ఎవరు ఒక్కసారి కూడా చెప్పవా? ఎందుకు చెప్పవు? వాళ్ళకి తెలిసిపోయింది. సరే, కాంపిటీషన్లో నీ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు వేరే కాంపిటీషన్కి వెళ్తున్నారు, వేరే వాళ్ళతో ఆడుతున్నారు, అప్పుడు నువ్వు సజెషన్ చెప్తావా? ఇట్లా ఆడు, అట్లా ఆడు అని చెప్తావా? అప్పుడు కూడా చెప్పవా? ఎందుకు? మళ్ళీ తెలిసిపోద్దా? అక్కడ నువ్వు ఆడట్లేదు కదరా. ఆడినా కూడా చెప్పను. ఎవరు చెప్పారు నీకు అట్లా చెప్పకూడదని చెస్లో? మమ్మీ. మమ్మీ చెప్పిందా? ఓకే. సరే, మమ్మీ ఏం చెప్తా అది చేస్తావు నువ్వు? పెద్దయ్యాక ఎట్లా చూసుకుంటావు మమ్మీ డాడీ నువ్వు? చూసుకో. ఏమైనా కొనిస్తావా వాళ్ళకి? ఇప్పుడు నీకు ఇన్ని కొనిస్తున్నారు కదా, ఏం కొంటావు నువ్వు పెద్దయ్యాక వాళ్ళకి చెప్పు? ఏదన్నా. ఏదన్నా అంటే ఫుడ్ తింటావు అసలు నువ్వు? మరి ఇంత సన్నగా ఉన్నావేంట్రా నువ్వు? హెవీ వర్కర్. హెవీ వర్క్. ఇన్ని పనులు చేయడం వల్ల సన్నగా ఉన్నావు, అంతేనా? సరే, ఏది ఇష్టంగా తింటావు నువ్వు మమ్మీ చేసే దానిలో? అన్నీ తింటా. ఫేవరెట్ చెప్పు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి నీకు? అన్నీ ఫేవరెటే. సరే, నువ్వు ఏది అడిగినా 1, 2 ఆన్సర్లు ఇస్తున్నావు. ఏదైనా చెప్తావా ఇంకా ఫైనల్గా? చెస్ గురించి ఏమైనా చెప్తావా? రష్యాకి వెళ్ళడానికి లేదు, పైసలు లేవు. ఓకే. రష్యాకి వెళ్ళాలని ఉంది, బట్ వెళ్ళడానికి పైసలు లేవు. ఓకే. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? ఎవరైనా హెల్ప్ చేస్తే నువ్వు రష్యా దాకా వెళ్తావు, అంతేనా? అంతేనా? కాంపిటీషన్స్కి వెళ్తావు, బట్ రష్యాకి వెళ్ళడానికి ఎన్ని పైసలు కావాలి తెలుసా పోనీ? తెలియదు. కానీ నీకు అక్కడికి వెళ్ళడానికి మాత్రం పైసలు లేవు. ఎవరైనా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళి విన్ అవుతావు, అంతేనా? మరి అడుగు గవర్నమెంట్ కానీ వీడియో చూస్తున్న వాళ్ళని కానీ ఎలా అడగాలనుకుంటున్నావు చెప్పు? ఇప్పుడు నువ్వు అడిగితేనే తెలుస్తుంది కదా, లేదంటే తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఇంత టాలెంట్ అని చెప్పి మాట్లాడుతుంటే తెలుస్తోంది. నువ్వు ప్రతిదీ ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నావు, ప్రతి కాంపిటీషన్లో విన్నర్ అవుతున్నావు, చాలా చిన్న ఏజ్ అయినా కూడా. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే ఎవరో ఒకరు హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి కదా. మరి ఎలా హెల్ప్ అడుగుతావు? అడుగు ఒకసారి. 100 టోర్నమెంట్స్ ఆడాను, 98% తెచ్చుకున్నాను. నాకు రష్యా వెళ్ళాలని ఉంది. దయచేసి ఎవరైనా సపోర్ట్ చేస్తే చేయండి. థ్యాంక్ యూ. కోచ్ పేరు రామ్రాజ్ సార్, రేసెస్ అకాడమీ. ఓకే. మరి కోచ్ హెల్ప్ చేస్తున్నారా నీకు? ఎంత హెల్ప్ చేస్తున్నారు కోచ్ నీకు? బాగా నేర్పుతారు. మరి ఫినాన్షియల్గా వీక్ ఉన్నావు కదా, మరి కోచ్ ఏం చెప్తున్నారు? నువ్వు బాగా ఆడతావు కానీ రష్యా రాలేకపోతున్నావు అని కోచ్ చెప్పట్లేదా? చెప్పరు. హెల్ప్ చేస్తున్నారు అయితే నీకు? ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు కోచ్ నీకు? నేర్పిస్తున్నారు, గేమ్లో ఫోకస్ బాగా పెడుతున్నారు. సో ఫ్యూచర్ అయినా కూడా నువ్వు మంచిగానే చెస్లోనే సెటిల్ అయిపోతావు. ఎప్పటికైనా సరే చెస్ ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నా నువ్వు అన్ని కాంపిటీషన్స్ కూడా వెళ్తూ ఉంటావు, కానీ నీకు సపోర్ట్ కావాలి, అంతేనా? అంతే. సో గైస్, చాలా చిన్న ఏజ్,
ఫిఫ్త్ అంటే తను 5 ఏళ్ళప్పటి నుంచి మొదలుపెట్టింది చెస్ స్టార్ట్ చేయడం నేర్చుకోవడం. ఇప్పుడు 6 ఏళ్ల వయసు, ఫస్ట్ స్టాండర్డ్. ఆల్మోస్ట్ ఒక 100 కాంపిటీషన్స్ దాకా వెళ్ళి ఉంటుంది. 98% అన్ని కాంపిటీషన్స్లో కూడా విన్ అయింది. బట్ ఇప్పుడు తను రష్యా వెళ్ళాలనుకుంటుంది. రష్యా వెళ్ళడానికి కొంత సపోర్ట్ కావాలని చెప్పి సో అడుగుతూ ఉంది. సో గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఇలాంటి చిన్న పిల్లని తన టాలెంట్ని గుర్తించి సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సో మీరు చేసే సపోర్ట్ అనేది తన లైఫ్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తనకి గేమ్ తప్పితే ఇంకో ఆలోచన లేదు. ఫోన్ చూడదు, టీవీ చూడదు. సో ఎంటర్టైన్మెంట్ అనేది ఏమీ లేదు. వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి తన లైఫ్లో కెరీర్ని క్రియేట్ చేసుకుంటూ ఉంది. సో స్పోర్ట్స్లో ఇప్పటివరకు చాలామంది కాంపిటీషన్స్లో ఉన్నటువంటి చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు గనక ఇది చూస్తున్నా కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ చిన్న పాప చెస్లో చాలా బాగా తన యొక్క టాలెంట్ని చూపిస్తూ ఉండింది. సో ఈ వీడియో కనుక మీ దాకా వస్తే ఈ టాలెంట్ని గుర్తించాలని మీరు అనుకుంటే దయచేసి వీళ్ళ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీరు చేసే హెల్ప్ తనని రష్యా దాకా పంపించడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.